రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మాల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస 2వ శుక్రవారం సందర్భంగా ఆలయంలో వరలక్ష్మి వ్రతం మరియు కుంకుమ పూజ ఆలయ అర్చకులు కందాలయ వెంకటరమణాచారి ఆధ్వర్యంలో మహాఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాస 2వ వారంలో వరలక్ష్మి వ్రతం కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం లక్ష్మీదేవి అమ్మవారికి మహిళలు భక్తులు ఒడిబియ్యం సమర్పిస్తారు। ఈ కార్యక్రమంలో ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। జై శ్రీమన్నారాయణ। చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఏం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల రోజులు ప్రతిరోజు ఉదయము గోత్రనామార్చనలు నిర్వహించబడుతున్నది। అలాగే ప్రతి శుక్రవారం రోజున కుంకుమ పూజ నిర్వహించబడుతున్నది। ఈ శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారము అమ్మవారి యొక్క పుట్టిన నక్షత్రం సందర్భంగా ఈరోజు మా ఆలయంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ పూజ పాల్గొన్నారు। వారికి అష్టైశ్వర్యాలు అనుగ్రహాలు కలగాలని అమ్మవారి యొక్క ప్రార్థన। మరి అదేవిధంగా 19వ తారీఖు నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను। ఈ విధంగా ప్రతి సంవత్సరము మన ఆలయంలో శ్రావణ మాసంలో కుంకుమ పూజ నిర్వహించబడుతున్నది। వీరందరికీ ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని ఆ స్వామివారు వేడుకుంటున్నాను। జై శ్రీమన్నారాయణ।